డిసెంబర్ 5 ఈ డేట్కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకు అంటే సరిగ్గా 20 రోజుల క్రితం ఇదే రోజు దురంధర్ రిలీజ్ అయింది. రిలీజ్కి ముందు ఎలాంటి అంచనాలు లేవు. రిలీజ్ అయిన మొదటి 2 రోజులు పెద్దగా హంగామా లేదు. ఆ తర్వాతే అసలు సిసలు సంచలనం మొదలైంది. సౌత్లో రిలీజ్ లేదు, పైగా గల్ఫ్ కంట్రీస్లో బ్యాన్. అయినా సరే దురంధర్ 1000 కోట్ల వసూళ్లను దాటేసింది. ట్రేడ్ పండితులు ఊహించినట్లుగానే ధురంధర్ సినిమా రిలీజ్ అయిన 21 రోజులకు 1000 కోట్ల క్లబ్లోకి చేరింది. రిలీజ్ కు ముందు ఈ బ్లాక్ బస్టర్ ఈ స్థాయి కలెక్షన్స్ కొల్లగొడుతుందని మేకర్స్ కూడా ఊహించలేదు. అంతగా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు 8 చిత్రాలు మాత్రమే 1000 కోట్ల క్లబ్లోకి చేరాయి. ధురంధర్ 9వ చిత్రం. ఇక బాలీవుడ్ లో మొత్తంగా 4వ సినిమా. గతంలో దంగల్, పఠాన్, జవాన్ చిత్రాలు 1000 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పుడు వీటి సరసన ధురంధర్ చేరింది. గతంలో ఇండియన్ సినిమా కొల్లగొట్టిన 1000 కోట్ల సినిమాలకు ధురంధర్ కు చాలా విషయాల్లో తేడా ఉంది. ఎందుకంటే ఈ చిత్రం పాకిస్తాన్కు వ్యతిరేకంగా తెరకెక్కింది అని గల్ఫ్ కంట్రీస్ లో బ్యాన్ చేశారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున వసూళ్లను కోల్పోయింది రణవీర్ సింగ్ చిత్రం. ఇక సౌత్ లో ఎక్కడా కూడా ధురంధర్ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కాలేదు. హిందీ వెర్షన్ మాత్రమే ఇండియా అంతటా ప్రపంచమంతా విడుదలై ప్రేక్షకులను అలరిస్తూ వెళుతోంది. ఆ విధంగా హిందీలో 1000 కోట్లు దాటిన మొదటి చిత్రంగా కూడా ధురంధర్ రికార్డుల్లోకెక్కింది. ఇక ఈ సినిమా ఎన్ని రోజుల్లో 1000 కోట్లు దాటింది అనే లెక్కలు చూస్తే 21 రోజులు పట్టింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 అత్యంత వేగంగా అంటే 7 రోజుల్లో 1000 కోట్ల క్లబ్లోకి చేరింది. బాహుబలి సీక్వెల్ 10 రోజులు, కేజీఎఫ్ సీక్వెల్ 16 రోజులు, త్రిబుల్ ఆర్, జవాన్ చిత్రాలకు 18 రోజులు పట్టాయి. వీటి తరువాతి స్థానంలో ఇప్పుడు ధురంధర్ నిలిచింది. ధురంధర్ రాబట్టిన 1000 కోట్ల వసూళ్లలో ఇండియన్ మార్కెట్ నుంచి దాదాపు 800 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో 200 కోట్లు వచ్చాయి. ఎక్కువ శాతం నార్త్ మార్కెట్ నుంచి వసూళ్ల వర్షం కురిసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా కూడా దాదాపు 50 కోట్లు ఉండవచ్చు అనేది ట్రేడ్ వర్గాల అంచనా.